రామ్ చరణ్ గారు మరి అప్డేట్ చూస్తున్నారు కదా, పెద్ది ఎలా అనిపించింది? కంప్లీట్ పోస్టర్ చూసాం కదా, సో కొన్ని గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు, ఎలా అనిపించింది? మాస్ లుక్లోనే రంగస్థలం లుక్ తీసుకొచ్చి కొంచెం కొత్తగా ట్రై చేసినట్టుంది, బాగుంది. చాలా మాస్గా ఉంది. ఇవాళ మ్యాచ్కి కూడా ప్రమోషన్ ఇచ్చి ఇందాక ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టారు కదా రామ్ చరణ్ గారు, అది కూడా చూశాను, బాగుంది. ఎలా అనిపించింది? లైక్ క్రికెట్ స్పోర్ట్స్ ఎక్కువ సపోర్ట్ ఉండిద్ది ఆ మూవీలో అని కొంతమంది అంటున్నారు. ఇది బాగుంటుంది అంటారా రామ్ చరణ్ గారికి? రంగస్థలం తర్వాత ఈ మూవీకి కొద్దిగా సీక్వెన్స్ ఉండిద్ది అని అంటున్నారు. అంటే ఆ థీమ్ మీద ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఏదో ఆ మూవీలోని దీన్ని మెయిన్ థీమ్గా కాకుండా దీని గురించి కూడా ఒక పాయింట్ తీసుకొని చేస్తారని అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారికి రంగస్థలంలో అవార్డు రావాల్సింది, కొద్దిగా మిస్ అయిపోయిందని కొంతమంది అన్నారు. మరి ఈ మూవీ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా పెద్ద మీద? రామ్ చరణ్ గారికి ఆయన యాక్టింగ్ బాగుంటుంది. ఈ మూవీ కరెక్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ కరెక్ట్గా ఉంటే ఈ మూవీలో వచ్చే ఛాన్స్. బాబు కదా ఉప్పెన మూవీ తీశాడు, నెక్స్ట్ మూవీతో గ్లోబల్ స్టార్తో వచ్చేస్తున్నాడు ఈయన. మరి రామ్ చరణ్ గారు ఇంత డేర్ చేస్తున్నారు, సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, సెకండ్ మూవీ పెద్ద హీరో అయినా మరి జూనియర్ డైరెక్టర్స్కి ఇవ్వడం వల్ల ఏమైనా? లేదు, ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కరెక్ట్గానే ఉంటుంది. బుచ్చిబాబు కూడా మంచి డైరెక్టర్. ఆయన కూడా నాకు తెలిసి ఈ సినిమా సక్సెస్ అయ్యింది, మంచి సక్సెస్ ఉంటుంది. మన గేమ్ చేంజర్తో కొద్దిగా నెగిటివ్ ట్రోల్ చేశారు, కొద్దిగా డౌన్ అయింది. ఈసారి కంబ్యాక్ ఇస్తాడా లేదా రామ్ చరణ్? ఉంటుంది, మంచి కంబ్యాక్ ఉంటుంది ఈసారి. నేను నమ్ముతున్న దాని వరకు. రామ్ చరణ్ గారిలో ఎక్కువగా ఇంకేంటి విషయాలు, అంటే మీకు ఏ విషయాలు ఎక్కువ ఇష్టం? అండ్ డ్యాన్స్ ఒకటి, యాక్టింగ్, టైమింగ్, యాక్టింగ్లో టైమింగ్ బాగుంటుంది. ఆయన ఇంకా మిగతా డైలాగ్ డెలివరీ కూడా బాగానే ఉంటుంది. అయితే రికార్డు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? రీసెంట్గా వచ్చిన మూవీస్ మీద ఏమైనా కాంపిటీషన్ పెట్టచ్చా? అంటే నేను అలాగేం చెప్పను, నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. లేదు, నెంబర్స్ గురించి నేను మాట్లాడను, కానీ బాగానే ఉంటాయి అనుకుంటున్నాను కలెక్షన్స్ అయితే. తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఆరెంజ్.